భాగ్యం మాకు దొరికిన దృష్టం కష్టాల కడలిలో ఉంటూనే నిత్యం మాట ప్రజాసేవకులు మాకు అత్యంత ఆప్తులు ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారు వైఎస్ఆర్సీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు సిద్దిక్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మున్వర్ భాషా, జిల్లా యాక్టివిటీ కార్యదర్శి జహీద్. ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు సిటీ 16వ డివిజన్ ఇన్ఛార్జ్ సగిలి జయరామిరెడ్డి ఆధ్వర్యంలో చిల్డ్రన్ పార్క్ సమీపంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు 13వ డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరై భారీ కేక్ కట్ చేసి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణ చైతన్య విద్యా సంస్థల అధినేతగా, రెడ్ క్రాస్ చైర్మన్ గా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా, వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర అధ్యక్షులుగా ఎన్నో బాధ్యతలను శక్తికి మించి అత్యుత్తమంగా నిర్వహిస్తున్న తమ ప్రియతమ నేత చంద్రశేఖర్ రెడ్డి భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజు వేడుకలు ఆనంద అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. హ్యాపీ బర్త్డే చంద్రశేఖర్ సార్. హ్యాపీ బర్త్డే చంద్రశేఖర్ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మా నాయకుడు శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు నగరంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలో 16వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ సగిలి జయరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఆయన జన్మదిన వేడుకలకు నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఏ రంగంలో ఉన్నా సరే నిబద్ధతతో పనిచేయడం ఆయన యొక్క ప్రత్యేకత. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన, రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన, నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్న అతి కొద్ది నెలల్లోనే నాయకులు, కార్యకర్తల దగ్గర నుంచి ప్రజలందరి వరకు కూడా ఆయన వ్యవహరించిన, ఆయన చూపించే అభిమానం కావచ్చు, ఆయన చూపించే ఆప్యాయత కావచ్చు, ఈరోజు నెల్లూరు నగరంలో జరుగుతున్నటువంటి ఒక పండగ వాతావరణం జరుగుతున్నటువంటి ఆయన జన్మదిన వేడుకలకు కారణం తెలియజేస్తా ఉన్నాం. ఎంతో హుందాగా నడవడం, ఎంతో నిబద్ధతతో పనిచేయడం చంద్రశేఖర్ రెడ్డి గారి వ్యవహారశైలిని తెలియజేస్తా ఉన్నాం. అలాంటి గొప్ప నాయకుడు అడుగుజాడల్లో నడిచే అవకాశం మాకు రావడం, ఆయనతో కలిసి పనిచేసే అవకాశం మాకు రావడం అనేది ఎంతో గర్వంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన, ఇంత ఉదయాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన 16వ డివిజన్ సగిలి జయరామిరెడ్డి గారికి, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మా నాయకుడు శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మా నెల్లూరు నగర నియోజకవర్గానికి ఒక పండుగ దినం. ఎందుకంటే మంచి వ్యక్తి, సౌమ్యుడు, విద్యావంతుడు అయినటువంటి ఎమ్మెల్సీ మరియు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు కావడం చాలా సంతోషం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో నా 16వ డివిజన్ నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఇక్కడ మెడికల్ క్యాంపు, అలాగే వివిధ సేవా కార్యక్రమాలు ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేశాము. ఇక్కడికి మేము పిలవగానే గెస్ట్గా వచ్చిన జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున గారు, సీనియర్ కార్పొరేటర్, అలాగే వెనకుండే మా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాసులు అందరికీ కూడా పేరు పేరున వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే నిన్న అమావాస్య మొక్కు తొలిగి ఈరోజు సార్ పుట్టినరోజు. మరి ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. అలాగే రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ 2009లో ఈ అమావాస్య మొక్కులన్నీ తొలగిపోయి
చంద్రశేఖర్ రెడ్డి సారు అత్యధిక మెజార్టీతో 2029 జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు. ఆయన శ్రమ, పట్టుదల, కృషి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన ఒక సామాన్యుడు వాళ్ళ ఆఫీసుకు పోయినా కూడా భుజమే చేయేస్తాడు, పక్కన కూర్చోబెట్టుకుంటాడు. సీనియర్ కార్పొరేటర్ పెద్ద నాయకుడు వచ్చినా అదే తీరు, అలాగే గౌరవిస్తాడు. మరి ఆయనకు అది దేవుడిచ్చిన గొప్ప వరం. మరి ఇవాళ ఆఫీస్లో ఎప్పుడు చూసినా ఆయనేమి ఇప్పుడేమి సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, కానీ ఇవాళ ఏ టైంలో పోయినా వందల మంది పార్టీ ఆఫీసులో ఆయనతో ఉంటారు, ఆయన కోసం ఎదురు చూస్తుంటారు. మరి అలాంటి గొప్ప నాయకుడిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినందుకు ప్రత్యేకంగా జగన్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఇలాంటి బర్త్డేలు ఆయన ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.